ఆ పిల్లల్లో మొన్న ఒక పల్లెకు వెళ్ళారు, పత్తికొండలో చిన్న హోతులు. అందరూ యువకులే, ఎంతో చలాకిగా చాకచక్యంగా ఉన్నారు. ఏం చదివారు అంటే MBA చదివాము, MCA చదివాము, అది చదివాము, ఇది చదివాము, ఉద్యోగం లేకుండా ఉన్నామంట. ఏం తెగింపది? పెద్దలు కూడా ప్రోత్సహించాలి, పిల్లలు కూడా ఆలోచించాలి. ఆ MBA చదివేటప్పుడే ఎంతోమంది క్యాంపస్ సెలెక్షన్స్ అని వస్తూ ఉన్నాయి, ఎంతోమంది ఉద్యోగాలు తన్నుకొని పోతూ ఉన్నారు. ఎందుకు మనలో ఆ తెగింపు రావటం లేదు? బీకామ్ చేసిన వాళ్ళు బ్యాంక్ టెస్టులు, మా కాలంలోనే నేను ఎన్నో బ్యాంక్ టెస్టులు రాశాను. నాకు 3 బ్యాంకులలో పనిచేసే అవకాశం వచ్చింది. గ్రామీణ బ్యాంక్, సిండికేట్, ఏదో పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేదో ఉన్నది. మేము అప్పుడు బీకామ్ చదువుతూ ఇలా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. పేపర్ చదవాలి, ఇప్పుడు టీవీలలో చూస్తూ ఉన్నాం, ఎంతో సమయాన్ని వేస్ట్ చేస్తూ ఉన్నాం. ఆ తెగింపు తర్వాత అదొకటి. ఇక మూడవదిగా మీకు తల్లిదండ్రులకు వీళ్ళకు చెప్పవలసింది ఏంటంటే ఆ కృతజ్ఞత కలిగి ఉండటం. మనకు ఇప్పుడు విదేశాల గురించి నేను చెప్పటం లేదు, మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం కాక పక్క రాష్ట్రాలు మనం చూసినప్పుడు ఒక ఉదాహరణ చెప్తూ ఉంటారు. ఏమని? పక్క రాష్ట్రాల్లో చిన్నపిల్లలకు చాక్లెట్ ఇస్తే థ్యాంక్ యూ అని చెప్తారట. మన పిల్లలకు చాక్లెట్ ఇస్తే దాన్ని గబగబా తినడం తెలుసు కానీ నో థ్యాంక్ యూ చెప్పురా అనాలి. వాడు చాక్లెట్ తింటూ ఉంటాడు, థ్యాంక్ యూ చెప్పాడు. గ్రాటిట్యూడ్, కృతజ్ఞత అనేది మనము చిన్న సహాయం కావచ్చు, పెద్ద సహాయం కావచ్చు, ఆ కృతజ్ఞత అన్నది కలిగి ఉండాలి. వీ షుడ్ బి గ్రేట్ఫుల్ ఫర్ వాట్ వీ హ్యావ్ రిసీవ్డ్. ఈ కృతజ్ఞత, ఈ గుణాలు ఇవన్నీ కూడా ఆ బాలయేసును చూసినప్పుడు ఆ సుగుణాలు మనకు కనపడతాయి. తర్వాత తల్లిదండ్రులు కూడా మీ వంతు కృషి ఏం చేస్తున్నారు? మీ పిల్లలకు ఏమిస్తూ ఉన్నారు? ఒక మంచి ఆదర్శం, శుభవార్త విలువలతో కూడినటువంటి జీవితం, నైతిక విలువలతో కూడినటువంటి జీవితం. ఏది హింస, ఏది అహింస, ఏది శాంతియుతంగా ఉండాలి, సహోదర భావంతో ఏ విధంగా ఉండాలి. ఇదే మహోన్నత స్థలములలో దేవునికి మహిమ, మంచి మనసు గల వారికి మంచితనం, మానవత్వం. ఆ పిల్లలే చెప్పారు చూడండి. ఇవన్నీ ఆ పిల్లలు కూడా హాయిగా ఇక్కడ నటిస్తూ ఉన్నారు, మంచిగా చేసిపోతారు. బయటికి వచ్చిన తర్వాత వాళ్ళ మనస్తత్వంలో, వాళ్ళ జీవన శైలిలో, బయట వాళ్ళ యొక్క వ్యవహారంలో ఈ నాటిక మాదిరే చేస్తున్నారు కానీ దాన్ని జీవితంలో అన్వయింప చేసుకోవటం లేదు అని చెప్పడం ఆశ్చర్యం కాదు. మన పిల్లల్లోనే ఇటువంటివన్నీ ఉన్నాయి. ఫాదరు పాటలైతేనేమి, చిన్న మాటలైతేనేమి, మనం కూడా మన జీవితాల్లో అన్వయింప చేసుకోవాలి. ఆ విధంగా మంచి జీవితాన్ని జీవించేదానికి ప్రయత్నం చేయాలి. ప్రియమైనటువంటి బాలబాలికలారా, మీలో చైతన్యాన్ని నింపుతూ ఉన్నాము. మంచి బాలబాలికలుగా, మంచి విలువలతో మీరు ప్రయోజకులు కావాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం, ఆశిస్తూ ఉన్నాం. ఆ మేరకు కష్టపడుతూ ఉన్నాం. ఈ కష్టాన్ని మీరు గమనించాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. గురువులు, మఠవాసులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు. సహనం అవసరం. నేను మన మేత్రాసనంలో ఉన్న గురువులు ఎంతోమందిని ఉదాహరణగా నేను చెప్పగలను. తప్పులు చేసినప్పుడు కూర్చోబెట్టుకున్నారు, సవరించారు, ఆటలాడారు మాతో పాటు. ఆటలాడారు. మన మౌన్సీలర్ జోజెడ్డి ఫాదర్ ఉన్నాడు, క్రికెట్ ఆడేవాళ్ళం, మాతో పాటు క్రికెట్ ఆడేవాడు. 10వ తరగతి మేము, 9వ తరగతి, 10 ఇంటర్మీడియట్. ఫాదర్ గారు ప్రొఫెసర్. బౌలింగ్ ఎట్లా చేయాలి, ఎట్లా నిలబడాలి, అవన్నీ చెప్పేవాళ్ళు. పేర్లు రాసేటప్పుడు నాకు ఇప్పుడు కూడా గుర్తు మౌన్సీలర్ సార్. నేను ఎప్పుడు నా పేరు పూల అంతోని, పూల తర్వాత ఎప్పుడు ఫుల్ స్టాప్ పెట్టేవాడిని. పూల తర్వాత ఫుల్ స్టాప్ పెట్టినా ఇక్కడికి ఒక వాక్యం అయిపోయింది కదా, నీకు 2 పేర్లా అనేవాడు. నిజంగా. సో ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే. ఎన్నో ఉన్నాయి వాళ్ళల్లో మంచి సుగుణాలు. నేర్చుకున్నాను, కష్టపడ్డాను.
మీరు అనుకోవచ్చు, ఈరోజు బిషప్ అయ్యారు, ఫాదర్ అయ్యారు, బాగా మాట్లాడతారు అని చెప్పి. మీ పిల్లలు ఏం కష్టాలు పడ్డారో, ఏ పనులు చేశారో నాకు తెలియదు. అంతకంటే హీనమైనటువంటి పనులు మేము చేశాం. మీలాగా ఒక పల్లెలో పుట్టిన వాడిని కలుపులు తీయడము, గుడ్డలు కొట్టడము, పలక తగిలించుకొని చాటింపు వేయడము. ఇంకా చెప్పాలి అని అంటే ఆ పల్లెల్లో ఏదో ఒక స్ట్రీట్స్ అవి ఇవన్నీ ఉంటాయి. చచ్చిన దూడలను మోసాను, చెప్పులు నెత్తిన పెట్టుకొని మోసాను. మా నాన్న వారిని లేస్తూ ఉంటే ఆయనతో పాటు నిలబడి ప్రతి సెలవుల్లో ఈ పని చేశాను. ఇంతటి కష్టాన్ని మీ పిల్లలు చెప్పాను, నేను చిన్న హోతరులో చెప్పాను, ఈ విషయాలు చెప్పాను. కాబట్టి కృషి ఉంటే మనుషులు కృషి అవుతారట. కష్టే ఫలే, కష్టం. మీ పిల్లలకు ఫలాన్ని ఏదో కొత్త రూల్ పెట్టినట్టు మీరు ఫాదర్ల మీద సిస్టర్ల మీద కొట్లాడికి పోతారు. ఏం క్రిస్మస్, ఏం క్రీస్తు ప్రభు, ఎలా మనం క్రీస్తు అనుచరులం అవుతాం చెప్పండి. నేను ఎప్పుడు నా నినాదం ఏమిటి పిల్లల కంటే, గురు విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి మన చదువే మన ఆస్తి. మన గురువులు చదివించారు, వాళ్ళు చదివించారు కాబట్టి నేను బీకాం వరకు చదువుకున్నాను. ఎవరో చదివించారు, నేను ప్రయోజకున్నయ్యాను. ఇది నా ఒక్కని కోసం, స్వార్థంతో, నేను నా తల్లిదండ్రుల కోసం కాదు. ఈ జీవితం చాలా మందికి ఉపయోగపడాలనుకొని బీకాం తర్వాత 7 సంవత్సరాలు నేను సెమినరీ చదివాను. 7 సంవత్సరాలు ఎంతో పెద్ద సవాల్ నాకు. నేను కరెక్ట్గా థియాలజీకి పోగానే మా నాన్న చనిపోయాడు. అమ్మ ఒక్కతి దగ్గుబూస, 2 అన్న తమ్ముడు ఉన్నారు. ఎంతో బాధ్యతారహితంగా జీవిస్తూ ఉన్నారు. అమ్మని ఎవరు చూసుకోవాలి? చాలా కష్టమైనటువంటి నిర్ణయం. గురువులు నాకు సహాయం చేశారు. అదిలా ఏం కాదు, దేవుడు ఉన్నాడు, ప్రేరేపించారు, నువ్వు గురువు కావాలి. ఇక 2 సంవత్సరాలు అయితే గురువు అవుతావు, అమ్మని నీ దగ్గర పెట్టుకో తర్వాత కావాలంటే. ఈ విధంగా ప్రేరేపించారు. ఈ బాధ్యతలను నేర్పించాలి. చాలా బాధ కలుగుతుంది ప్రేమైనటువంటి సహోదరులారా. ఆ స్వార్థము అనేది ఉండకూడదు. ఆ క్రీస్తు ప్రభు నేర్పించి, క్రీస్తు ప్రభు శిష్యులముగా మనం మనగలగాలి అని అంటే ఆ సుగుణాలన్నీ కూడా మనం పుణికిపుచ్చుకోవాలి. మీ పిల్లల కోసం, మీకు జన్మించినటువంటి పిల్లల కోసం చిన్న మీ కాంట్రిబ్యూషన్ ఒకసారి అడిగితే, ఉదాహరణకు చూడండి, ఒక ఉదాహరణ చెప్తా. 1500 రూపాయలు అని చెప్పారు 10 నెలలకు. నెలకు ఎంత అవుతుంది? 10 నెలలకు 1500 అయితే నెలకు ఎంత అవుతుంది చెప్పండి? 150 రూపాయలు. 30 రోజులకు నీ బిడ్డ కోసం ఫీజు కాదు అది, 150 రూపాయలు. మీకు రోజు కూలి ఎంత చెప్పండి? చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉండొచ్చులే. పురుషులకు ఎంత ఇస్తారు రోజుకు? 100. పురుషులకు 200 ఇస్తారు అనుకుందాం. స్త్రీలకు 150, అంటే రోజుకు 350. మీ ఇద్దరి అర్ధ రోజు కూలి నెలకు చూడండి, నెలకు ఒక అర్ధ రోజు కూలి మీరు ఇవ్వలేరు. మీ బాధ్యత ఉండాలి. మీ బిడ్డల కోసం ఇది మేము చేస్తున్నామని చెప్పాలి. రేపొద్దున వాడు మేత్రాసనమో లేకపోతే ఇంకో గురువుతోనో అయిపోతే మిమ్మల్ని ఖచ్చితంగా ముసలోళ్ళు అయిపోయాక ఎందుకు తోసేయరు? ఎందుకు పట్టించుకోరు కదా, ఎక్కడో వదిలేస్తారు. అంటే నా తల్లిదండ్రులుగా ఉండి రేపు పొద్దున వాడు ఆలోచించాడు అనుకోండి, వీళ్ళు నాకు ఏమీ చేయలేదా అన్నాడు అనుకోండి, మీ పరిస్థితి ఆలోచించుకోండి. కాబట్టి తల్లిదండ్రులుగా మీ చిన్న సహకారం, మీ బాధ్యత, మీ షేర్ ఉండాలి. ఈ విషయాలను మరి తల్లిదండ్రులు, చిన్నపిల్లలు ఈ క్రీస్తు జయంతి ఇంత చక్కగా ఈ నాటికలు వేస్తున్నటువంటి పిల్లలు గమనించాలి, పెద్దలు కూడా. సో అధ్యాపకులకు మరి నేను చెప్పినట్లు ఒక ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. మనము కొన్ని విషయాలను గ్రహించాలి, చదువుకోవాల్సిన అవసరం లేదు. అక్షరం ముక్కరాని తల్లిదండ్రులు
నలుగురు 5 మంది పిల్లలు ఉన్న చోట ఒకరిని టీచర్ను, ఒకరిని ఇంజనీర్ను, ఒకరిని డాక్టర్ను చేసినటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఎవరో కాదు, పల్లెల నుంచి పేదలే. సో మంచిగా వాళ్ళను కూర్చోబెట్టుకొని ఓర్పుతో సహనముతో నేర్పించాలి. నేను తప్పు పట్టడం లేదు. ఇప్పుడు చూడండి, ఆ అమ్మాయి మదర్ తెరేసా లాగా నేర్పిస్తూ ఉంది. గమనించారా? ఆమె ఎటు చెప్తూ ఉంది? పెద్ద చెప్తుంది మొదటిసారి, మళ్ళీ పెద్ద అని చెప్తుంది కదా. ఆ అంటుందే కానీ అదే మీరు అట్లా నేర్చుకున్నారా? ఏమంటారు? ఆను పెద్ద ఆను చూసావా? ఈ చిన్న ఈ పెద్ద ఈని ఈ అట్లాగే. కాబట్టి ఈ కొంచెం విచక్షణ ఈ రోజుల్లో కృతజ్ఞత లేకుండా పోతా ఉంది. ఎందుకు అని అంటే అంత తొందరే, ఫాస్ట్ అనమాట. ఫాస్ట్ ఏంటంటే ఈ కంప్యూటర్లు వచ్చినాయి, ఒక క్లిక్ కొట్టగానే అన్నీ కావాలి మనకు. ఎట్లయితాయండి? ఓర్పు ఉండాలా, సహనం ఉండాలా. చాలామంది అధ్యాపకులు కూడా తొందరపడి మాట్లాడుతూ ఉంటారు, స్ట్రైకులు చేస్తారు, బాయ్కాట్ చేస్తారు. పద్ధతి కాదు. ప్రభువు అది మనకు నేర్పించలేదు. కాబట్టి ఈ క్రీస్తు జయంతి నాడు దేవుని యొక్క సందేశం హాయిగా పూజలో విన్నాం, పిల్లలు విన్నారు. ఇది నా యొక్క ఆవేదన మీ ముందు పంచుకోవాలనుకుంటున్నాను, పంచుకున్నాను. సంతోషం. పెద్దలు గమనించండి, చిన్నపిల్లలకు నేర్పించండి. ఆ విధంగా అందరము ఆ బాధ్యతను తెలుసుకొని మనం జీవిస్తే తప్పకుండా మన మేత్రాసనం సస్యశ్యామలం అవుతుంది, విద్యావంతులు అవుతారు, చైతన్యవంతులు అవుతారు. ఇతరులకు కూడా ఒక ఆదర్శంగా మనం నిలిచిన వాళ్ళం అవుతాం. ఈ విషయాలను గమనించి మరి ఆ మేరకు మీరందరూ సహకరించాలని నేను కోరుకుంటూ ఉన్నాను, మీ నుంచి ఆశిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా క్రీస్తు జయంతి శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సరం శుభప్రదంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను. దేవుని దీవెనలు మీ అందరిపై రావాలని కోరుకుంటూ ఉన్నాను. మరి ఒక్కసారి మన పిల్లలకు చప్పట్లతో అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్ చిల్డ్రన్. థ్యాంక్ యూ సిస్టర్స్. గాడ్ బ్లెస్ యూ.